అయిపోయింది ఇందాక అయిపోయింది అయిపోయిందండి. నత్త రామేశ్వరం గుడి ఎంట్రన్స్ ఇది. నేను ఇక్కడ రావడం ఫస్ట్ టైము. మౌని వాళ్ళ విలేజ్ నుంచి ఈ గుడికి 6 కిలోమీటర్స్. గుడి చాలా స్పెషల్. ఆ స్పెషల్ ఏంటో మీకు చూపిస్తా ఒకసారి. ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న చిన్న గుళ్ళన్నీ ఒకసారి చూడండి. నత్త రామేశ్వరం ఎప్పుడో పురాతన గుడి ఇది. స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ లోపల రావడం. ఇదిగో దైవాజ్ఞులు నిషిబాబు గారు దర్శనం చేసుకుని ఈ టెంపుల్. ఇది టెంపుల్ ఇటు సైడ్ రమని గుడి స్టార్టింగ్. ఇది స్టార్టింగ్ అయిపోయింది కదా. ఇక్కడి నుంచి రమ్మ నిషిగాడు అల్లరల్లరే ఉన్నంత సేపు లేడు. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదంతా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్ ఎప్పుడు కట్టేది? 2 సంవత్సరాలు కదా. ఓల్డ్ టెంపుల్ ఇది. యాక్చువల్గా గర్భగుడిలోకి ఫోన్ తీసుకెళ్ళకూడదు లోపలికి. ఇక్కడైతే ఓకే. ఒక స్పెషల్ అండ్ యూనిక్ టెంపుల్ ఇక్కడే. ఈ టెంపుల్ వచ్చి ఇది ఊరు నత్త రామేశ్వరం. ఇక్కడ వాటర్లో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చి. సో ఇయర్లీ వన్స్ 30 days ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ 30 days అయిన తర్వాత వాటర్ వేసేసి క్లోజ్ చేసేస్తారు టెంపుల్ ఇది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అది ఒక శివాలయం. అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ కూడా చూపిస్తాను. ఇదేమో మెయిన్ గుడి. లోపలికి ఫోన్ గట్ట తీసుకెళ్ళకూడదు. ఇదైతే పురాతనది. ఇప్పుడు చూసారు కదా వాటర్ ఇవన్నీ. సో దేవుడు లోపల ఉంటాడు కింద. సో ఒక 1 month అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి క్లోజ్ చేసేస్తారు. లోపలికి వెళ్ళలేదు, దేవుడు కింద ఉంటాడు. సో వాటర్ వేసేస్తారు తర్వాత. ఇవన్నీ యూనిక్ టెంపుల్స్. ఎప్పుడో పూర్వం కట్టిన టెంపుల్స్ ఇవన్నీ. గుడి బ్యాక్ సైడ్. ఇది మెయిన్ టెంపుల్. ఇది గుడి బ్యాక్ సైడ్. లాస్ట్ టైం కూడా వద్దాం అనుకుంటే అలాగే టైం పాస్ అయిపోయింది, రాలేకపోయాం. ఈ రోజైతే తప్పకుండా రావాలి అని చెప్పేసి వచ్చాము. సో ఇది అటు సైడ్ అన్ని పొలాలు ఉంటాయి. అక్కడ సైడ్ పొలాలు. అక్కడ చూస్తారా, అది కూడా శివాలయం. చూపిస్తారా శివాలయం. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వెళ్తాము. ఇప్పుడు నిషు సో మనం ఇలాగ ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ బ్రిడ్జ్ పై నుంచి అలాగ వాక్ చేసుకుంటా అక్కడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్తాం అప్పుడు.
ఇవన్నీ పురాతన గుళ్ళు అన్నీ. జీవితంలో ప్రశాంతత ఎక్కడ ఉంటుందంటే టెంపుల్లోనే. మీకు తెలుసుగా రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి చేస్తారు కదా, సేమ్ ఇక్కడ కూడా. నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో బాబు దర్శనం. అది చూడు అక్కడ పైనుంచి పై వ్యూ అది. వెరీ నైస్. ఈ పైనుంచి ఒకసారి అలా వ్యూ చూపించు. నత్త రామేశ్వరం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నిశాంత్ వెంకట్. ఈ టెంపుల్ దగ్గర నుంచి ఉత్తరావేశ్వరం ఇది అన్ని పొలాలు వచ్చాయి. సో ఇక్కడ నుంచి ఈ టెంపుల్. శివబాబు, 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 శివబాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. యశు ఓం నమ శివాయ. యశు యశు ఓం నమ శివాయ. యశు యశు ఓం నమ శివాయ. చెప్పు యశు యశు ఓం ధనపెట్టు ధనపెట్టు ధనపెట్టు. యశు యశు ఓ వెళ్ళకూడదు నిశ్చు అలాగా. అక్కడి నుంచి దాన్ని పెట్టుకో పెట్టుకో. వేయకూడదు, తప్పు తప్పు. ఎక్కున్నాను నువ్వు పెట్టుకోలేదు. అంత ప్రశాంతంగా ఉంటుంది చూడు, అంత నీట్గా పొలాల మధ్యలో. పొద్దుల గారికి ప్రశాంతం. ఇషు బాగా చెప్పాడే. దానిపెట్టు దానిపెట్టు. ఇటు ఇటు. జై హనుమాన్. గోవిందా ఇసు గోవిందా 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 గోవిందా. అమ్మ వెనకాల నడు. అమ్మ వెనకాల. వెరీ గుడ్.
అమ్మో పోయావా లెగ్ స్టాండప్ హాట్ హాట్ దా 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 వెళ్ళిపోతుందా అంటే ఎక్కడికి ఇష్యూ గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇలా సందులో ఉంటుంది గుడి ఎంట్రన్స్ వచ్చి ఇక్కడ సో ఇది టెంపుల్ ప్రశాంతమైన రోడ్డు ప్రశాంతంగా చల్లగా పొలాల మధ్యలో టెంపుల్స్ వావ్ వెరీ నైస్ నిశ్చిత్ ఏంటి గుళ్ళో నుంచి బెల్లం మొక్క ఎత్తుకొచ్చేసి మొత్తం ఒళ్ళంతా చేసుకున్నాడు కడుకో దారిలో ఇదొక టెంపుల్ ఇషు బెల్లం మొక్క తీసుకున్నావా బెల్లం ముక్క తీసేసుకుని ఎక్కడ మనం తిడతామని చెప్పేసి గంతులు వేస్తున్నాడు బెల్లం ముక్క తీసుకున్నావా బెల్లం ముక్క తీసుకున్నావా అయిపోయింది ఎందాక అయిపోయిందండి పట్టుకో ఇలా పట్టు